ఎన్టీఆర్ చంద్రబాబు స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకోలేకపోయినా వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురానని చెప్పారు ఏపీ పంచాయతీరాజ్ ఐటీ మంత్రి నారా లోకేష్. ప్రస్తుతం లోకేష్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉపాధి హామీ పథకం విజయోత్సవ సభలో లోకేష్ ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానని నిధులు ఉపాధి హామీ పథకంలో ఏపీకి లభిస్తున్నాయని లోకేష్ చెప్పారు. అంతకుముందు లోకేష్ పలుగు పారా చేతబట్టి ఉపాధి హామీ కార్మికులతో కలిసి పనిచేశారు. తలపాగా చుట్టుకుని కార్మికుడి వేషంలో తాను కూడా ఇంకుడు గుంత తవ్వడంలో పాల్పంచుకున్నారు. ఒక 4.5% రావాలి, కానీ ఈరోజు దాదాపు 10% ఉపాధి హామీ పథకం కింద డబ్బులు వస్తాం జరిగింది. యావత్ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తే రేపు పెట్టుబడి రావు, పెన్షన్ రావు, ఇల్లు రావు, రోడ్లు రావు. అందుకే మన ముఖ్యమంత్రి గారు చాలా ఓపికగా 1 కాదు 2 కాదు 10 సార్లు వాళ్ళతో చర్చించి మన రాష్ట్రానికి ఎలాంటి విధంగా అన్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. నేను ఇక్కడున్న పాయక్రాపేట ప్రజానికానికి అదేవిధంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక్కటే హామీ ఇస్తున్నా. మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగనో నాకు అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు మా తాతగారు కానీ మా నాన్నగారికి నేను చెడ్డ పేరు తీసుకురానని ఈ సభాముఖంగా నేను ప్రజానికానికి హామీ ఇస్తున్నా. ఇక్కడున్న సర్పంచ్లు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నిరంతరం నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను అమరావతిలో ఉంటే సచివాలయంలో ఉంటాను. తప్పనిసరిగా మీకు ఎలాంటి సమస్య ఉన్నా యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కారం చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తూ రాబోయే 2 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం కృషి చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.